అంటే మీరు ఇంట్లో ఉంటుంది. కొంతమంది మంచి న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. ఈనాడు స్పెషల్ ఈనాడు కొంతవరకు తెలుగులో హిందూ లాంటిది. ఏం చెప్పారంటే మంచి పుస్తకాలు చదవండి, మంచి పాటలు పాడుకోండి, మంచి ఇష్టమైన వ్యాపకాన్ని పెట్టుకోండి ఇంట్లో. ఇలాంటి అవకాశం దొరకదు మనకు. లేకపోతే మంచి గేమ్స్ ఆడుకోండి, నాకు పత్తాలు కాదు, గేమ్స్ ఆడుకోండి. చాలా మంచి సజెషన్. కాబట్టి ఇట్లా మనం సమయాన్ని ప్రొడక్టివ్గా, మన సద్గురు, ఆయన పేరు నాకు తెలియదు, పెద్ద కాన్ఫరెన్స్ కాశీలో అరేంజ్ చేశాడు, సద్గురు ఆయన పేరు. ఆయన కూడా అదేనాడు, క్రైసిస్, సంక్షోభం అనేటువంటిది ఉంటుంది, ఇబ్బంది ఉన్నది, ప్రమాదం ఉన్నది ప్రపంచానికి, భూగోళానికి. కానీ దాన్ని మనం పూర్తిగా తొలగించలేము. కొంతవరకు మనం దాన్ని కంట్రోల్, అంటే దాన్ని కొద్దిగా దాన్ని ఎదుర్కొంటాం. కంట్రోల్ కూడా కష్టమవుతున్నది, ఎదుర్కొంటాం. కాబట్టి మనం ఏమనుకోవాలి, ప్రమాదం పెద్దదే, కానీ దాని రియాక్షన్, ఇట్స్ అవర్ రియాక్షన్ టు మేక్ అస్ కెలామిటీస్. ప్రమాదం, కానీ మన రియాక్షను అయ్యో అంతే అపో అని కాకుండా సంయమనంతో ఎదుర్కొంటే ఎట్లా మంచి వ్యాపకాలు. కొంతమంది ఆధ్యాత్మిక చింతన, భగవంతుని స్ఫురణకు తెచ్చుకోవడం, కొంతవరకు ఇవన్నీ ధ్యానం, ఎస్పెషల్లీ యోగా, దిస్ కంట్రోల్స్ టెన్షన్ అండ్ దిస్ ఏంటంటే నిరాశవాదాన్ని తొలగిస్తుంది యోగా, ఎస్పెషల్లీ ప్రాణాయామ, భస్రిక. ఆయన గొప్పవాడు, ఆయన స్వామి రామ్దేవ్. ఆయన గాలితో కోట్లు సంపాదించాడు, ఇన్వెస్ట్మెంట్ చేసి. ఇవాళ మల్టీనేషనల్స్ కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాయి ఆయన ప్రోడక్ట్స్. సరే, ఆ ప్రోడక్ట్స్ మంచివా కాదా తర్వాత సబ్సిక్వెంట్ రీసెర్చ్ ఏం జరిగింది, అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అయితే మోడీ కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్, కామన్ పీపుల్ అందరూ అర్థం చేసుకునే మెసేజ్, మీరు ఇంట్లో ఉండండి, బయటికి వెళ్ళకండి. నాట్ ఓన్లీ మోడీ బట్ ఆల్సో కేసీఆర్ మీరు తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన మంచి స్కాలర్, మంచి బుక్స్ బాగా చదువుతాడు. ఆయన ఇప్పుడు మీరు సెక్రటరియట్ సీఎం పేషీలో బుక్స్ కూడా ఉంటాయి ఆయన టేబుల్ మీద, మీరు చూసారు. అవునవును. అయితే బాగా స్కాలర్, చాలా బాగా చెప్తాడు. ఏది దాన్ని ఏమంటారంటే మలేరియాకు ఇది మన ఇది దీనికి మలేరియాకి ఏదో డ్రగ్ వాడతారు, ఆమె అనేబుల్ టు రీకాల్, పారాసిటమాల్ ఐ థింక్, పారాసిటమాల్ ఈవెన్ ఫర్ ఫీవర్ ఆల్సో. అయితే పారాసిటమాల్ యూజ్ చేస్తే కొంతవరకు తగ్గుముఖం పడుతుంది అన్నాడు. సరే, అది కొంతవరకు పాక్షికంగా నిజం, ఏదో కేసీఆర్ కు తెలియదు కాదు, కామన్ నాలెడ్జ్. ట్రంప్ కూడా అన్నాడు ఈ మలేరియా డ్రగ్స్ లో సంథింగ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. కాకపోతే సరే, ఎక్స్పర్ట్స్ అక్కడ వైట్ హౌస్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు ప్రతి ఫీల్డ్ మీద, ప్రతి ఫీల్డ్, మెడిసిన్ మీద కూడా ఎక్స్పర్ట్ అన్నాడు. ఈ రిఫ్యూజ్ టు షేర్, he did not reject the president, honorable president, the very powerful man. అయితే కాకపోతే he did not agree. ఆయన కాన్ఫరెన్స్లో లేచిపోయినాడు, అప్పుడు ఉండాలి. అయితే ఆయన కూడా చెప్పాడు. తర్వాత మన సెల్ఫ్ డిసిప్లిన్, ఎందుకంటే ఎఫెక్టివ్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ కోట్ల రూపాయలు అలాట్ చేశాడు. పూర్ పీపుల్కి ఎసెన్షియల్, నువ్వు చెప్పినట్టు, తమరు చెప్పినట్టు ఎసెన్షియల్ కమోడిటీస్కు ఫ్రీగా ఇస్తాడు, కొంత సబ్సిడీస్, కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. స్వీడన్, నార్వే, ఫ్రాన్స్, ఇప్పుడు అమెరికా, నాట్ అమెరికా బట్ సమ్ అదర్ కంట్రీస్, ఏది లైక్ ఆస్ట్రేలియా, తర్వాత సర్టన్ కంట్రీస్, ఏది ఐ డోంట్ స్పెసిఫికల్లీ రిమెంబర్, ఐ కెనాట్ రీకాల్ ఆ కంట్రీస్. ఇప్పుడు ఓకే, ఇంగ్లాండ్ ఇట్స్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ కంట్రీ, బిలీవ్స్ ఇన్ ఫ్రీ సొసైటీ. ఈ స్టేట్ రెగ్యులేషన్స్ మీద నమ్మకం లేదు దానికి. నియర్లీ 2000 అంటే యావరేజ్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఇంగ్లాండ్లో, దాన్ని ఇప్పుడు ఫ్రీగా ఆయన ఇస్తున్నాడు. టైట్ చేసి పారేశారు కంప్లీట్గా ఇంగ్లాండ్ కూడా. తర్వాత స్వీడన్, నార్వే, ఆస్ట్రేలియా కూడా. ఆస్ట్రేలియా ఏంటంటే దూరంగా ఉంటుంది, అది మన దీంట్లో వీటితో పాటు ఉండదు, ఎందుకంటే అది థియరీ ఆఫ్ కాంటినెంటల్ థియరీ అని ఆల్ఫ్రెడ్ వెజీన్ అని ఇచ్చాడు. అది వేరు, అదంతా మనం పోతే కొద్దిగా ఇబ్బంది. అయితే అది వేరుగా ఉన్నా కానీ దానికి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నదని వెంటనే వాళ్ళు ఏం చేశారు, సోషల్ యాక్టివిటీస్ బంద్ చేసి లాకౌట్ చేశారు. అట్లాగే క్లింటన్ కూడా, ట్రంప్ ఏదో తీవ్రంగా మాట్లాడతాడు, తీవ్రవాది, మన ఇండియన్స్కు సహకరించడు అన్న అభిప్రాయం ఉన్నది. కానీ యుఎస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం సహజం, వీసా రెస్ట్రిక్షన్స్ టైట్ చేయడం సహజం. దానికి మనం ఆయన ఏమన్నా అంటే 50 స్టేట్స్కు దాదాపు యుఎస్ఏలో స్ప్రెడ్ అయింది. అంత పెద్ద అడ్వాన్స్ కంట్రీ, రిచ్ కంట్రీ, మంచి మెడికల్ విత్ టాప్ ద క్వాలిటీ, ఆర్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అంటారు, అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు అక్కడ ఉంటాయి. కానీ వాళ్ళు వైరస్ని ఐడెంటిఫై చేయలేదు. ఒక ఎక్స్పర్ట్ చెప్పాడు, వైరాలజిస్ట్, అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ నేను చూసా,
చాలా కష్టం, ఇప్పుడు సాధ్యమవుతలేదు, రీసెర్చ్ నడుస్తున్నది అన్నాడు. నాకు కూడా పజుల్ ఉన్నది. సంథింగ్ ఐ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వైరస్ కేమ్ ఇన్ టు బీయింగ్. మరి ఎనిమల్స్ లో ఉన్నదా? సమ్ పీపుల్ సే ఎనిమల్స్ ఏదో స్నేక్స్, కానీ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ సైంటిఫికల్ గా వ్యాలిడ్ కాదు. అది హ్యూమన్ ఫామ్ లో ట్రాన్స్ఫార్మ్ ఎట్లా అయింది, అది ట్రాన్స్మ్యూట్ అయింది. ఇంకా ఇప్పటికీ $1 బిలియన్ క్వశ్చన్. అది ఏంటంటే మ్యూటేట్. ఆ వైరస్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఈ కరోనా వైరస్ ఏంటంటే ఐ డోంట్ నో ద టెక్నికల్ నేమ్. ఆ కరోనా వైరస్ చాలా పవర్ఫుల్, అది డెడ్లీ. అది ఏమవుతుందంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్, ఇది ప్రాణం లేని వస్తువుల్లో ఉండదు, ప్రాణం ఉన్న వస్తువుల కూటం వేటాడుతుంటది. అది వేటాడుతుంటది అనమాట. అది ఏంటంటే ఒక్కసారి మనిషి కనబడంగానే ఇమ్మీడియట్గా దానికి ఆహారం దొరుకుతుంది. అదే దొరికాడు రా బిడ్డ, అది చేస్తుంది. అయితే వైరస్ను మామూలు మైక్రోస్కోప్ కానీ ఎలక్ట్రానిక్తో కంప్యూటరైజ్ మోడర్న్ టెక్నిక్స్ పెట్టి ఆ వైరస్ ను మనం ఐడెంటిఫై చేయాలి. ఏ వైరస్ పాత ట్రెడిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో లేవు. అయితే ఆ దాన్ని ఉంటేనే కనుక్కుంటాం. కానీ తర్వాత దాని ఆరిజిన్ వైరాలజీలో దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత డిస్టెన్స్ లో ట్రావెల్ చేస్తుంది అనేటువంటిది. సరే, ఇంకోటి ముఖ్యంగా నేను విన్నది ఏంటంటే దానికి DNA ఉండదట, RNA మాత్రమే ఉంటుందట. అది చాలా డేంజరస్ అది. అయితే అది ఏమవుతుంది కదా అంటే అది సరే 3 రోజులు అని చెప్పారు ఎక్స్పర్ట్స్, డాక్టర్స్. కొంత ప్లాస్టిక్ మీద ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయని చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే అయితే యాక్చువల్గా దాని ఎక్స్టెంట్ ఆఫ్ ద పీరియడ్, హౌ ఇట్ ఎన్వలప్స్, ఇట్లా ఒక విష రక్కసిలా, ఒక రక్త పిపాసిలాగా ఎట్లా విజృంభిస్తుంది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎంత దూరం పోతుందని ఇప్పటికీ మనకు సరి అయినటువంటి స్టాటిస్టిక్స్, మెడికల్ స్టాటిస్టిక్స్ లేవు. కాబట్టి మనకు దాని గురించి తెలియని దాన్ని ఏం చేయాలి, మనకు తెలిసిన టెక్నిక్స్ లో, తెలిసిన పద్ధతుల్లో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే చేస్తున్నాం, మన మోడీ చేస్తున్నాడు, చంద్రశేఖర్ కూడా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా గొప్పగా చేస్తున్నాడు. ఈ విషయంలో ఆయనను అభినందించకుండా ఉండలేకపోతున్నా. తర్వాత మన లోకల్గా మంత్రి గురించి ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. శ్రీమతి గౌరవ శైలజ మధు గారు చాలా బాగా చేస్తున్నాను, చాలా ఎఫెక్టివ్ స్టెప్స్. మొన్న నేను డిస్ట్రిక్ట్ ఎడిషన్, నేను ఎక్కువ చూడండి డిస్ట్రిక్ట్ ఎడిషన్, కానీ చూడడం జరిగింది. ఈనాడు బాగుంటుంది. అయితే అందులో ఈ వ్యాపారుల దగ్గర నుంచి నువ్వు చూసావనుకుంటా, ఇవన్నీ మాస్క్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను, డొనేషన్స్ ఇచ్చి. మంచి విషయం. ఒక సందర్భంలో సర్పంచ్గా ఉన్నప్పుడు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది మన ట్యాంక్ బండ్, మన తమ్మచెరుకట్ట. చాలా మంచి విషయం. ఆమె కూడా మంచి ఇంట్రెస్ట్, మన ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, నేను చూడలేదు. యూ హావ్ టోల్డ్ మీ, ఐ విల్ సీ ఇట్ లైక్. అయితే ఆమె కూడా మంచి స్టెప్స్ తీసుకుంటున్నాను. సరే, నేను ఐ మేబీ ఏ రిలేటివ్ ఆర్ అభిమానం కావచ్చు శ్రీధర్ బాబు, కానీ మంచి విషయాలను ఎక్కడైనా మనం కంపల్సరీ చేయాలి. ఇది పాలిటిక్స్ కాదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్. కానీ పాపం ఆమెకి ఏదో రిజర్వేషన్స్ ఉన్నాయి, నేనేదో అని చెప్పి అట్లాంటిది ఏం లేదు. అట్లాంటి భావన సరైనది కాదు. సో కమింగ్ టు ద పాయింట్, మళ్ళీ వైరస్ గురించి మాట్లాడారు. ప్లేగ్ గురించి మనం చెప్పుకున్నాం, ఎయిడ్స్ గురించి చెప్పుకున్నాం. అయితే అదే మీరు చెప్పినట్టు, ఎందుకంటే ఎయిమ్స్ డాక్టర్ ఒకతను ఏమంటాడంటే అంటిల్ వి నాట్ ఇన్వైట్ టు అవర్ హౌస్ అది ఎఫెక్ట్ చేయదు కరోనా అని అన్నాడు. సో అందుకే వీ హావ్ సెట్ క్వారంటైన్ అన్నాం. క్వారంటైన్ ఇస్ ఎ మెడికల్ టర్మ్. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ లాటిన్ అనుకుంటా, ఇట్స్ నాట్ ఇంగ్లీష్, లాటిన్. ఎందుకంటే మెడిసిన్లో మంచి ఆవిష్కరణలు ఏది 15th-16th సెంచరీలో ఇటలీలో జరిగినాయి. ఇటలీ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ మెడిసిన్ అప్పుడు. అయితే ఆ మెడిసిన్ పదాలన్నీ చాలా వరకు ఈ కొత్త నేమ్స్ ఉంటాయి మనకు, ఇది మనం పలకలేము. ఓన్లీ డాక్టర్స్ ఆఫ్ ఫెమిలియర్, అలోపతిక్ డాక్టర్స్. నేను చెప్పేది ఈ క్వాక్స్ ప్రయోగాలు చేసే డాక్టర్లు, ఈ మన వైద్యం చేసేటాళ్ళు కాదు. అయితే వాళ్లకు ఆ పట్టు ఉంటుంది, ఎప్పుడు చదువుతుంటారు కాబట్టి మనకు చాలా కష్టం అనిపిస్తుంది. కాబట్టి కొంత ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొంత ఏదో కాస్త కూర్చొని ప్రవేశం చేశా. దానివల్ల ఏంటంటే క్వారంటైన్ అంటే మనిషిని దూరంగా ఉంచడం, నాట్ ఐసోలేషన్. ఐసోలేషన్ ఇస్ డిఫరెంట్. క్వారంటైన్ అంటే ప్రభుత్వాలు అవసరమైతే బలవంతంగా క్వారంటైన్ చేసి దూరమైన టీబీ హాస్పిటల్స్ క్వారంటైన్ చేస్తారు. వికారాబాద్ లో ఒక హాస్పిటల్, దే ఆర్ నాట్ అలౌడ్ టు మూవ్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ ఇమీడియట్లీ బ్రాట్ టు ద హాస్పిటల్. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్, మంచి చెట్లు, మంచి వాతావరణం ఉంటుంది. సో క్వారంటైన్ చేస్తారు. కొద్దిమందే ఉంటారు అక్కడ. అది మార్కెట్ ప్లేస్, ఫిష్ మార్కెట్, మన కూరగాయల మార్కెట్, మాల్, ట్రైన్ కాదు కదా.
అయితే క్వారంటైన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ చేసే మెడికల్ డాక్టర్స్కు పాపం రిస్క్ ఉంటుంది. టీబీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ అంటారు, పల్మనాలజిస్ట్ చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు అక్కడ క్వారంటైన్ చేస్తారు. ఈ క్వారంటైన్ అనే పదం అంతకుముందు చాలా మంది ఎక్స్పర్ట్స్ మాత్రమే తెలిసేది, ఓన్లీ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు క్వారంటైన్ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది, ఆర్డినరీ పీపుల్ కూడా అనుకుంటున్నారు. అయితే మన బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, నల్లకుంటలో ఫీవర్ హాస్పిటల్ ఉండేది. దాని కోరంటీ అంటారు. దాని యొక్క వికృత రూపం అది వాడుక భాషలో కోరంటీ అంటే కోరంటీ కాదు, క్వారంటైన్ రైట్. అయితే ఆ క్వారంటైన్ చేయడం మొదలుపెట్టారు. మంచి అవేర్నెస్ కంపెయిన్స్. తర్వాత రోజు మన మంచనీలో పర్హాప్స్ ఇట్ మే బి ఎల్స్వేర్ ఆల్సో వాళ్ళు ఏంటంటే మంచి చేస్తున్నారు అనౌన్స్మెంట్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో అనౌన్స్ చేస్తున్నారు. మోటివేషన్ అవేర్నెస్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోంచి రాకుండా. ఇది ఓన్లీ టెంపరీ ఈ రోజే. కొంతమంది మన వాళ్ళే ఏదో కొంతమంది వచ్చారు కానీ చాలా వరకు సక్సెస్ అయింది, 90%. అయితే బయటకు రాకు అన్నారు. తర్వాత కేసీఆర్ ఈజ్ అ స్టేట్స్ మ్యాన్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్వైజర్స్ పెట్టుకున్నాడు. మన చీఫ్ సెక్రటరీ రిటైర్డ్, మంచి డీజీపీ ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఏమన్నాడు కూడా, మీరు రాకండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను బ్రతికున్నంత మట్టుకు ప్రజలకు నష్టం కలగకుండా చూస్తానండి వాళ్ళ పొద్దున్నే. ఐఎమ్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్, నీడ్ నాట్ వరీ అని చెప్పాడు ఇంటర్వ్యూలో. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ముఖ్యమంత్రిని ఎందుకు మనం అప్రిషియేట్ చేయాలంటే, ముఖ్యంగా కేసీఆర్ గారిని, ఆయన ఎంత పెద్ద ఇంటెలెక్చువల్, ఎన్ని వేల పుస్తకాలు చదివాడు, ఎంత మేధావి మన అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఆయన స్పీచ్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఆర్డినరీ పబ్లిక్ మనం చెప్పే అవసరం లేదు, ఆయన ద్వారానే విని తెలుసుకునే అంత గొప్ప. కమింగ్ టు ది పాయింట్, అయితే మోడీ హిందీలో ఎట్లాగైతే కమ్యూనికేట్ చేస్తాడో ఉర్దూ అండ్ హిందీ, కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకు సక్సెస్ అయింది తెలుసా? ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కమ్యూనికేటర్. అంటే ఆయన ఏంటంటే తెలంగాణ యాస, ది ఈడియం అండ్ సింటాక్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్, ఏది ద పవర్ఫుల్ గా పంచి ఉంటుంది, అది పంచి చాలా పంచి. తర్వాత ఓ సొంటిలాగా ఉంటుంది డైలాగ్స్ అన్ని. యాసిడ్ నింపుకున్న ఒకసారి శ్రీనారాయణ రెడ్డి ఎల్లారీశ్వర గడంలో నింపుకున్న మన ఏది భాస్వరం నింపుకున్న ఎల్లారీశ్వరి అన్నాడు. అట్లాగే కేసీఆర్ ఒక పంచ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ను సింప్లిఫై చేస్తాడు మన తెలంగాణ మండలికలు. అది ఆయన గొప్పతనం, ఆయనకు సక్సెస్ అయినాడు చాలా లీడర్ గా. His voice directly hit to the ordinary public. Exactly. Heart. Yes. Heart, it goes to the heart. అందరిలాగా ఏదో ఏం తెలియకుండా బుద్ధుకే అంగుటి చాపు కూడా సీఎం మినిస్టర్లు అయినా వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్స్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళే మేధావులు అనుకుంటారు. ఆఫ్ వర్చ్యూ వాళ్ళు ఏంటంటే పవర్ ఈజ్ నాలెడ్జ్ అంటారు, అధికారమే విజ్ఞానం అంటారు. ఏంటంటే పవర్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ నాలెడ్జ్ ఈజ్ పవర్. అబ్సల్యూట్లీ నాలెడ్జ్. ఎందుకంటే ఒక పండితుడు సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది నాకు, ఇప్పుడు కింగ్ కుండాడు రాజా తథా ప్రభావం కూడా ఉంటారు, అది దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఇస్ నాట్ రిలివెంట్ హియర్. యు హావ్ కోటెడ్ వెరీ ప్రాపర్లీ. అయితే ఒక పండితుడు గరీబ్ గాడు ఉంటాడు, డబ్బుండదు కానీ కుంభావ సరస్సు. అయితే ఒక రాజు పోతే ఈజ్ రెస్పెక్టెడ్ ఓన్లీ ఇన్ హిస్ టెరిటరీ, తన ప్రదేశంలోనే తన రాజ్యంలోనే అతనికి గౌరవం దొరుకుతుంది. బయట వాడు ఎల్లయ్య పుల్లయ్య మనలాంటి వాడే. కానీ అంటే సంథింగ్ ఐ హావ్ టు స్పీక్ ఇన్ దిస్ లాంగ్వేజ్. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అయితే పండితుడు ఎక్కడికి పోయినా ఇట్ డజంట్ మ్యాటర్, వేర్ ఎవర్ హీ గోస్ హీ ఈజ్ రెస్పెక్టెడ్. హీ కమాండ్స్ యూనివర్సల్ లవ్ అండ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ ఓన్లీ యూనిక్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. కాబట్టి పండితుడు నీవు డబ్బు బాగా ఉండవచ్చు కోట్లు నీకు, కానీ నీకు పాండిత్యం ఉండదు. కాబట్టి ఇంటెలెక్చువల్ ఎక్కడైనా రెస్పెక్ట్ దొరుకుతుంది అన్నట్టు కేసీఆర్ కూడా ఇంటెలెక్చువల్, నాట్ ఓన్లీ ఎ పొలిటీషియన్ బట్ ఎ స్టేట్స్ మ్యాన్ ఐ కెన్. కానీ చాణక్య నీతి ఉన్నది. చాణక్య ఏమన్నా అంటే రూలర్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ ఫాక్స్ అండ్ లయన్. నక్కలాగా ఉండాలి ప్రత్యర్థుల విషయంలో, లయన్ లాగా తినివేయాలి ప్రత్యర్థులు. శుద్రమైన రాజకీయాలు కూడా వచ్చు కేసీఆర్. అనేది సర్వైవ్ కావాలి పాలిటిక్స్ లో. ఎవ్రీబడి డస్, ప్రతి వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా? మీరు చాణక్య అన్నారు కాబట్టి మన తెలంగాణ నుంచి వచ్చిన పివి నరసింహరావు కూడా చాణక్యుడే. ఆయన గొప్పవాడు. సరే ఆయన టాపిక్ చాలా స్కాలర్, పోలిగ్లాట్, మల్టీ లింగ్విస్టిక్, అన్ని భాషలలో ఆయన చాలా బహుభాషా కోవిదుడు. ఆయన స్కాలర్. ఆయనకి ఎకనామిక్స్ వెళ్ళకపోయినా నాకు ఏం తెలియదు అన్నాడు.
ఎకనామిక్స్, లిటరేచర్ తెలుసు, మిగతా విషయాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా తెలుసు. కానీ యాక్షన్లో చూపించాడు. కానీ ఎకనామిక్స్ నాకు తెలియదు అంటే మన్మోహన్ సింగ్ని పిలిచాడు. ఆయన మన్మోహన్ సింగ్ చాలా పిహెచ్డి స్కాలర్ ఎకనామిక్స్లో. ఆయన నువ్వు ముందుకు పోవాయి, నేనున్నా నీకెందుకు, ఐ హావ్ గివెన్ ఫ్రీడమ్. ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ ఫ్రీడమ్ ఎవరు, క్యాబినెట్ మినిస్టర్స్. నువ్వు నడిపించు అన్నాడు. ఇవాళ ఇండియా ఇంత గొప్పగా సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, మాల్స్, ఇంత గొప్పగా ఇది మార్కెట్స్, ఇది సాధ్యం కాకపోయింది. సరే అది డిఫరెంట్ టాపిక్స్. ఇప్పుడు మనం కమింగ్ టు ది కేసీఆర్ చాలా ఎఫెక్టివ్గా తీసుకున్నది వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం. ఇప్పుడు క్యాపిటలిజంలో అయితే మార్కెట్ ఉండాలి, డిమాండ్ అండ్ సప్లై మీద అసలు ఇంటర్ఫియర్ కాకూడదు. స్వేచ్ఛగా లేసే ఫెయిర్ అంటారు దాని సిద్ధాంతాన్ని, ఫ్రెంచ్లు. స్వేచ్ఛగా వదిలివేయాలి, ప్రభుత్వం ప్యాసివ్ అబ్జర్వర్ ఉండాలి, యాక్టివ్ స్టేట్ ఉండకూడదు, క్రైసిస్ మేనేజర్ వాడికి వాడే చేస్తాడు, వాళ్ళే చూసుకుంటారు అనే కాన్సెప్ట్ అమెరికాలో కూడా ఉండే. నియంత టైప్ నియంత కూడా వేరు, అది కూడా వేరు, డిక్టేటర్ నియంత వేరు చెప్తా. అయితే నీకు నువ్వే బతకవా, ధరలు మంచిగా ఉన్నాయి, మన వ్యాపారులు మంచి లాభాలు సంపాదిస్తున్నారు, ఉత్పత్తులు పెంచుతున్నారు, క్వాలిటీ ఉన్నది నువ్వు కొంటున్నావు. అక్కడ ప్రొడక్టివ్ సావరిటీ, సార్వభౌమత్వం, వ్యాపారం